శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 జూన్ 19వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తయి సువార్త 27:19లో పిలాతు భార్య అని ఒకే ఒక వచనంలో బైబిలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పిలాతు యూదా రాష్ట్రమంతటి మీద అధికారం కలిగినవాడు. మరణదండన విధించడములో, రద్దు చేయడములో సంపూర్ణ అధికారాన్ని కలిగినవాడు. బహుకఠినుడు, యూదులను హింసించేవాడు. ఇంత గొప్ప అధికారం గల గవర్నరుకు భార్యగా ఉన్నప్పటికీ ఆమెలో తగ్గింపు జీవితం మనం గమనించగలం. యేసు ప్రభువును నీతిమంతునిగా, లోకరక్షకుడుగా గుర్తించింది. యేసుక్రీస్తు పట్ల గొప్ప గౌరవం, భక్తి భావన కలిగిన స్త్రీగా మనం ఇక్కడ గ్రహించగలం. ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లారా, యేసుక్రీస్తు ప్రభువుని చంపాలి అని ఆ రోజున విరోధముగా ప్రధాన యాజకులు ఆలోచన చేసి ఎప్పుడైతే పొంతి పిలాతుకు అప్పగించడం జరగగలిగాదో ఆ సందర్భములో పిలాతు సహితం యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతనిని చూచి నీవన్నట్టే అనడం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. వీరు ఇన్ని నేరాలు మోపుతున్నారే, నువ్వు వినలేదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనకక్కడ కనిపించదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, చివరికి పిలాతు మీకు ఎవరిని విడుదల చేయాలి అని అడిగినప్పుడు క్రీస్తుని విసర్జించారు. బరబ్బాను వారు కోరుకోగలిగారు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఇటువంటి సందర్భములో క్రీస్తు ప్రభువుని సిలువేయమని కేకలు వేయబడినప్పుడు పిలాతు న్యాయపీఠమునొద్ద తీర్పు సమయములో పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానాన్ని పంపడం, పిలాతు యేసులో ఏ నేరమో కనుగొనలేక పోవడం వాక్యంలో మనము చూడగలం. గమనించవలసిన విషయం, ఆ రోజుల్లో క్రీస్తు ప్రభుని సిలువ వేయడములో అల్లరి ఎక్కువ అవుతున్న సందర్భములో పిలాతు ఏమీ చేయలేక శుభ్రంగా చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని యొక్క రక్తాన్ని గూర్చి నిరపరాధిని మీరే చూసుకొనుడు అని చివరి యొక్క తీర్పును తీర్చి అక్కడ తాను నిర్ణయాన్ని తెలియపరచుకోగలిగాడు. ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, పిలాతు యొక్క భార్య జ్ఞానవంతురాలు. తన భర్తకు మంచి ఆత్మీయ సలహా ఇవ్వగలిగాది. పిలాతు భార్య రోమియురాలు. అంతఃపురములో నిద్రిస్తున్న ఈమెకు యేసును గూర్చిన కల రావడం అసలుకు మనము గ్రహించాల్సిన విషయం ఇది. ఆమె కల రావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమున్నదో, సాధారణంగా భర్తలు ఎవరి మాటలు వినకపోయినను కొన్ని సమయాలలో భార్య మాట తప్పనిసరిగా వినవలసి వస్తుంది. గవర్నర్ పిలాతును సమీపించుటకు గాని, ఎదురు చెప్పటానికి గాని వేరు ఎవరు కూడా సాహసించలేదు. అయితే ఇక్కడ పిలాతు భార్య కల ద్వారా యేసు నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని హెచ్చరించడం మనం ఇక్కడ చూస్తున్నాము. గమనించవలసిన విషయం, ఈమె నిర్లక్ష్యం చేయలేదు, ఎక్కడ కానీ ఆలస్యం చేయలేదు. తన భర్త అనేవాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా ఆమె మాత్రం తన భర్తకు ఆమె ఇచ్చినటువంటి సలహా ఎంత గొప్పదో. ప్రభునందు ప్రియమైన వాళ్లారా, కుటుంబపు యొక్క వ్యవస్థ క్షేమకరంగా కొనసాగించుకునేటువంటి పరిస్థితులలో జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుటుంబ క్షేమానికి సంబంధించిన విషయాలు భార్య చెప్పినప్పుడు విననటువంటి భర్తలైన మూర్ఖులు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరి జీవితాలను చూడగలిగినట్లయితే వీరు బాగుపడరు, కుటుంబాలను కూడా ఎక్కడ కానీ బాగుపరచటానికి, బాగుపరిచే సలహాలు భార్య ఇచ్చినా తీసుకోరు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్లారా, భర్తలు తప్పనిసరిగా భార్యల యొక్క మాటలు వినాలి అని ఇక్కడ పిలాతు యొక్క భార్య తాను చెప్పేటువంటి మాటలో ఉన్న అర్థం
మనకు అర్థవంతం అవుతున్నది. ఆమె జ్ఞానవంతురాలు. ఒకవేళ వినకపోయినట్లయితే అన్యాయపు తీర్పులో తన భర్త పాలు పొందకూడదని, ఆ నీతిమంతుని జోలికి పోతే ఎట్టి గొప్ప నష్టం, శాపం తన భర్తకు తన కుటుంబానికి వస్తుందో అని భయపడిపోయింది. అందుకే ధైర్యం వహించి వెంటనే తన భర్తకు వర్తమానాన్ని పంపగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పిలాతు నిర్దోషి అయిన యేసుని విడిపించటానికి ప్రయత్నించాడు. కళ అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది అని నమ్మినప్పటికీ పిలాతు యూదాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక వారిని సంతోషపరచటానికి వారికి లొంగిపోగలిగాడు. ఈ రోజున భార్య నుండి వచ్చే ప్రతి మాట దేవుని నుండి వచ్చినటువంటి మాట. అది భర్త క్షేమం, కుటుంబపు యొక్క క్షేమాన్ని కోరేటువంటి ప్రతి మాట. ఇటువంటి మాటకు ఎప్పుడైతే భర్త అయినటువంటి వాడు విని లోబడగలుగుతాడు, కుటుంబాన్ని కట్టేటువంటి జ్ఞానం కలిగిన స్త్రీ యొక్క మాటకు కుటుంబం విధేయత చూపించగలుగుతుందో, ఆ కుటుంబం భూమి మీద దేవుని యొక్క కుటుంబముగా పిలువబడటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ఈరోజు అనేకమైన కుటుంబాలలో కుటుంబ క్షేమాన్ని కోరేటువంటి కుటుంబపు యొక్క స్త్రీ ఉన్నప్పటికీ కూడా విననివారు, లోబడినవారు, మూర్ఖులుగా వ్యవహరించేవారు, ఇటువంటి వారు తమకు తాముగాని హాని తెచ్చుకునే పరిస్థితులు కూడా ముందున్న కాలములో ఎదురు కావడం అనేది జరగగలుగుతుంది. కావున దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఎవరైనా పిలాతు యొక్క భార్యను జ్ఞాపకానికి తెచ్చుకొని ఆమె యొక్క జ్ఞానయుక్తమైన మాటలు ఎంత గొప్పవో అర్థం చేసుకుని కుటుంబపు యొక్క వ్యవస్థను నడిపించుకోవాలి. ప్రార్థన. మీ మాటలు విని చిన్న బిడ్డలు ప్రభువా, జ్ఞానం కలిగిన బిడ్డలు ప్రభువా, దేవా ఇచ్చే ప్రతి మాట భర్త అయిన వాడు కుటుంబం అనేది లోబడని, అప్పుడే భూమి మీద తండ్రి మీ కుటుంబంగా పిలువబడి ఒక ఆశీర్వాదములో ముందుకు నడవడం అనేది జరుగుతుంది. అటువంటి ధన్యత ప్రతి క్రైస్తవ కుటుంబానికి మీరు దయచేయండి నాయన. మిమ్మును కలిగిన బిడ్డల జీవితాలను మీ చిత్తములో నా తండ్రి సాగించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.